అండి అందరూ ఎలా ఉన్నారు? ఈ రాధా మనోహర్ దాసు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో నెంబర్ 1లో ఉన్నారు. తెల్లారు లెగిస్తే యేసు ప్రభువుని తిడతారండి ఈయన. తర్వాత ముస్లింలను తిడతారు. ఈయనకి కావాల్సింది మత విద్వేషాలు. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బ్రాహ్మణుడు కాదు, పంతులు కాదు. ఈయనకు ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, జనగణమన కూడా రాదు, వందే మాతరం కూడా రాదు, మహాభారతం చెప్పలేడు, రామాయణం చెప్పలేడు, ఏమీ తెలియదు. ఒక బోగ్గాడు ఖాళీగా ఒకప్పుడు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగేవాడు. మందు సిగరెట్లు అవి ఇవి తాక్కుంటూ వెధవన్నారు వెధవ. ఇప్పుడు వచ్చేసి మనతో ఇష్టాసారంగా మత విద్వేషాలు రెచ్చగొడతారు. నీకు ఏ మతం చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇతర దేవుళ్ళని తిట్టమని మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది, అవునా కదా? రాజ్యాంగం ఇచ్చిందా లేదా? ఇన్ని దేశాలు నేను తిరగడానికి కారణం బైబిల్. సహజంగా బైబిల్ ఎక్కిన వాడు ధర్మ వ్యతిరేకి, వ్యతిరేకి అయి ఉంటాడు. 14 ఏళ్ళ అది ఇప్పుడు నేను 100 సార్లు చెప్పాను నేను ఒక హిందువునని. కానీ మీరు నా మతం ఎందుకు మార్చాలని ట్రై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకడుగుతాను. ఇప్పుడు ఈ భగవద్గీతని, ఈ వినాయకుడిని 130 దేశాల్లో తిప్పి చూపించాను. నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను మహాభారతం చెప్పాను, ఉపవాసం ఉండి 60 రోజులు చెప్పాను. నాకు ఎంతో ఇష్టం. పొద్దున్న లేస్తే సూర్య నమస్కారం చేసుకొని భగవద్గీత కంఠోపాతంగా నాకు వచ్చు. ఇంకా రామాయణం రేపు చెప్తున్నాను, మొత్తం ఏది గరుడ పురాణం, భాగవతం అన్నీ నాకు నేను సంస్కృతంలో చదువుకున్నాను, నాకు ఇష్టం. అయితే ఈ ప్రపంచ యాత్రలు తిరిగే క్రమంలో నాకు ఆస్ట్రేలియాలో ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇది 30,000 రూపాయల బ్యాగు, 3 సంవత్సరాలు అయింది. ఆ బ్యాగ్లో ఓపెన్ చేస్తే బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఏ దేవుడైతేనే ఉంచుకున్నాను. ఇందులో తప్పే ఉంది? అంటే నీ సిద్ధాంతం ప్రకారం తీసుకెళ్ళి ఈ బైబిల్ని పారేయాలి, అంతేనా? అంతేనా నువ్వు చెప్పేది? అంతేనా? ఈ బైబిల్ని క్యారీ చేయకూడదు. భగవద్గీతను పట్టుకున్నాను, వినాయకుని పట్టుకొని తిరగాలి తప్ప ఈ బైబిల్ని తిరగకూడదు. ఇది మత విద్వేషం అంటారయ్యా. మీ వల్లేనయ్యా ఈ జనరేషన్ నాశనం అయిపోయి కొట్టుకు సస్తున్నారు. దేశం అభివృద్ధి వద్దు. ఇప్పుడు నేను మలేషియాలో ఉంటే ఒక పెద్ద ఆయన పిలిచి ఖురాన్ ఇచ్చారు. చదువమ్మ, ఇంగ్లీష్లో ఉంటుంది, నీకు అర్థం, నీలాంటి వాడికి చాలా ఉపయోగం. అన్ని మతాల్లో బొక్కలు ఉంటాయి, కానీ నువ్వు చదువుకొని అల్లా ఏం చెప్పాడో ఒకసారి విను, ప్రజలకు చెప్పు అన్నారు. తప్పే ఉంది? ఇప్పుడు ఇది నేను పట్టుకుంటే నీకు తప్పేం వచ్చింది? అన్ని మతాలని గౌరవించమని మన రాజ్యాంగం మన రాజ్యాంగం చెప్తుంది. మన రాజ్యాంగంలో అన్ని మతాలని గౌరవించమని ఉంది, అన్ని మతాలతో సస్యశ్యామలంగా ఉండమని ఉంది. నీకు ఏ మతంలో నచ్చితే ఆ మతంలోకి వెళ్ళమని ఉంది. నువ్వు ఏ దేవుని నచ్చితే ఆ దేవుని, మన రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. మీరు వచ్చి మత విద్వేషాలు కొట్టుకు సావనరా అని చెప్తున్నారు. 2026 గుర్తుపెట్టుకో. ఈ రెడ్ బుక్లో బత్తాయిలు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క బత్తాయికి జ్యూసు పిండి నేను బజార్లో నించోబెట్టకపోతే, భగవద్గీత పట్టుకొని చెప్తున్నాను, నేను ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణే కాదు. ఒక హిందువుగా నేను ఉంటే మీరు మతం మార్చడానికి ఎందుకు పదే ట్రై చేస్తున్నారు? నేను చూపించిన భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూపించాను. ఆ దేవాలయాలన్నీ చూపిస్తే 60,000 రూపాయలు వచ్చాయి. ఇంట గెలిచి రచ్చగెలాలని ఆ 60,000తో ఈ ప్రపంచ యాత్ర స్టార్ట్ చేశాను. ఎంత దైవ బలం లేకపోతే నేను ఇన్ని దేశాలు తిరగలుగుతాను? మీరు ఇప్పుడు నన్ను క్రిస్టియను, నేను మతం మారాను అంటున్నారు. అదే చర్చికి వెళ్ళేటప్పుడు చర్చి చూపించకూడదు అంటే? నీకు చర్చిలు అన్నీ వదిలేసి 130 దేశాల్లో నేను మసీదులు, చర్చిలు వదిలేసి నేను గుళ్ళు చూపించాలా? గుళ్ళు కొన్ని దేశాల్లో లేవు, నేనేం చేయాలి? ఏ మతం అయితే ఏంట్రా? అన్ని మతాలు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నావురా. సబ్కా మాలిక్ ఏకే హే అనే నినాదంతో ఉంటాను. నీకు ఇంకా ఈ 3 మతాలే కనబడుతున్నాయి. నేను ప్రపంచ దేశాల్లో ఇంకా చాలా మతాలు స్వీకరించాను. నీకు చదువుకోలేదు కాబట్టి నూతులో ఉన్న కప్పలాగా మాకు అదే అనుకుంటావు. బయటకు వచ్చిరా ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని ఇష్టాసారంగా తిడుతున్నావు. నేను ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు. కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటికి నువ్వు బొక్కలో ఉంటావు. శ్రీకృష్ణ జన్మస్థానం ఎక్కడుందో అక్కడ ఉంటావు. దేవుని తిట్టకూడదు, తెలుసా నీకు? అది నువ్వు ఎన్ని తిట్టావు? దరిద్రమైన ఎన్నో అన్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళ అనడం వాళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఎన్ని తిడుతున్నారో తెలుసా? నీ వల్ల వాళ్ళు తిడుతున్నారు. నీ ఫోటో పెట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే అయ్యప్ప స్వామి ఎలా పుట్టారు అని చెప్పారు. అది వింటే నాకు తెలియదు, అది విన్నాక నాకు అతి జుగుప్సాకరంగా అయింది. ఇద్దరు మగవాళ్ళకి పుట్టారని వాళ్ళు రాశారు. అది నిజమా కాదని చాలామంది ఫోన్ చేసి అడిగాను. ఇంకేం చెప్తాను చెప్పు? ఆ తర్వాత శివుడికి లింగం ఎలా కట్ అయింది అని చెప్పి వాటి గురించి చేసి నువ్వు చేస్తే వాళ్ళు చేస్తున్నారు, నువ్వు ఆపాలి కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అన్నారు, ఈ క్రైస్తవులు అన్నవాడు హిందూ పెద్దన్ని అయితే ఈ ముస్లిము ఈ క్రైస్తవులు అన్నదమ్ములరా. మన అన్నదమ్ములు మనం చూసుకోము. తమ్ముళ్ళు ఎప్పుడు ఏడిపించినా కూడా అన్నయ్య అన్నవాడు పెద్ద రకంగా ఉండాలి, అంతేగాని నువ్వే ఏడిపిస్తావా, నువ్వే తిడతావా? ఇదేనా భారతదేశం నీకు నేర్పించింది? నువ్వు ఎలా అయ్యావు? నీకు ఏ మతం చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పరాయి మతాన్ని దూషించమని, తిట్టమని. నేను కూడా
నేను ఏ రోజు తిట్టలేదే, మాట దొరిలింది, దాన్ని తిట్టానని చెప్పి పోర్ట్రేట్ చేసి వ్యాపారం చేసుకుంటారా? ఇప్పుడు చూడు, మీరు కరెక్ట్గా నెల రోజుల క్రితం ఈ బత్తాయిలందరూ నా మీద బురద జల్లారు. ఇప్పుడు ఏమైంది? కర్మ ఎవరిని వదలలేదు. భగవద్గీత ఇప్పుడు బత్తాయిలో కొట్టుకుంటున్నారు. చూసావా యూజీసీ బిల్ ఏమైందో? హిందువులో కొట్టు. ఇప్పుడు ఈ బత్తాయిలందరూ 2 ముక్కలు అయిపోయి కొట్టుకు సస్తున్నారు బత్తాయి నా కొడుకులు. సిగ్గు లజ్జ ఉండాలి. ప్రపంచ దేశాల ముందుకెళ్తుంటే 130 దేశాలు తిరిగిన వాడి దగ్గర నా దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకోవాల్సింది, ఎంతో చెప్పాల్సింది, జనరేషన్కి ఎంతో ఉపయోగం ఉంది. ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు, అంటార్టికాలు, ఆర్కిటికాలు, 7 ఖండాలు, 7 ప్రపంచ వింతలు, 5 పురాణ వింతలు, 5 సప్త సముద్రాలు, 7 మహాసముద్రాలు, భూమండలాలు, వింతలు, విడ్డూరాలు, సైంటిస్టులు, ఒబ్బో గెలీలియోలు ఎన్ని చూపించాను. అవన్నీ పక్కన పెట్టేసి వీడు ఒక మత విద్వేషి, మతం కాదని మీరు పోర్ట్రేట్ చేస్తారా? ఈ జనరేషన్ని సావగొడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ 2026 నేను ఊపిరి ఉన్నంత వరకు మాటిస్తున్నాను, భగవద్గీత పట్టుకొని చెప్తాను, మీ బత్తాయిలందరినీ బట్టలిప్పు సమాజంలో నించోబెట్టకపోతే నేను హిందూ మతంలో పుట్టాను అన్నది నేను ప్రూవ్ చేస్తాను. మీ వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. మాకు వద్దు ఈ 8 మంది బాబాలు వద్దు, దయచేసి చెప్తున్నాను. హైదరాబాద్లో 5,000 మంది బాబాలు ఉన్నారు. మీ వల్ల మాకేం ఉపయోగం చెప్పండి? మీ హైదరాబాద్లో ఉన్న ఈ 5,000 బాబాల వల్ల మాకేం ఉపయోగం? మీరు డబ్బులు మోసం చేసి అమాయక ప్రజలను ఆడుకుంటున్నారు. మాకు ఒక సైంటిస్ట్ కావాలి, మాకు ఒక ఐఏఎస్ కావాలి, మాకు ఒక ఐపీఎస్ కావాలి. మీరు వద్దు, మీ దరిద్రగొట్టు బాబాలు మాకొద్దు. మీ వల్ల మతం బాగుపడడం పక్కన పెడితే పేదవాడు ఇంకా పేదవాడు, దేశం ఇంకా పేదదవుతుంది. మాకు మీరు వద్దు. ఈ బాబాలు దరిద్రం, దేశానికి పట్టిన దరిద్రమే. మొత్తం 50 లక్షల మంది బాబాలు ఉన్నారు ఇంట్లోని. మన బొక్కలు ఒక్కసారి చూడు. ఇదిగో క్రైస్తవ మతంలో బొక్కలు ఎతకడానికి అక్కడక్కడ చాలామంది ఉన్నారు. ఇస్లాం మతంలో బొక్కలు ఎతకడానికి వాళ్ళు ఉన్నారు. మన హిందూ మతంలో వీధికో బాబాలు ఉన్నారు. వీధికి 100 మంది బాబాలు ఉన్నారు. వాళ్ళు చేసే మోసాలు అన్యాయంగా అమాయక ప్రజల్ని డబ్బులు దండుకొని మోసం. పిచ్చి కుక్కను కూడా పూజిస్తున్నారు ఆ బాబా అని చెప్పి. పిచ్చి కుక్క, అమ్మాయికి పిచ్చి పెట్టేసింది ఆ కుక్కకి. ఏసీ నీరు తాగుతున్నారు. ఇవన్నీ మన మతంలో బోల్డ్ బొక్కలు ఉన్నాయి. దగ్గర మన మతంలో బొక్కలున్నా మన మతం పేరు చెప్పి బొక్కలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు బయటకు తీసుకురా, నీకు దమ్ము ఉంటే. అదంతా వదిలేసి ఇంకెక్కడైనా నువ్వు కనబడ్డావు ఎప్పుడైనా ఎక్కడైనా అంటే ప్రాణాలు 2026లోనే దేవుడు తీసుకెళ్ళిపోతారు. కర్మ నుంచి చుట్టుకుంటుంది. తప్పు. పరాయి మతాన్ని మనం దూషించకూడదు. ప్రాణం పోయిన పరాయి మతాన్ని గౌరవించాలి. మన హైందవ మతంలో ఉన్న గొప్పతనమే అది. అన్ని మతాలని మనం సెక్యులర్ అని ఎందుకంటాం అనుకున్నాం? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని ఎందుకని? ఏం చదువుకున్నావు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరి మనం ప్రతిజ్ఞ చెప్పావా నీవు అందుకే భగవద్గీత చదువు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చదువు. నువ్వు చదవలేదు భగవద్గీత. నేను లైవ్ పెట్టి భగవద్గీత మీద క్వశ్చన్స్, మహాభారతం మీద క్వశ్చన్స్, ఒక 100 క్వశ్చన్స్ ఇస్తే పంచె తరిపేసుకొని ఇంకెప్పుడు హిందూ మతంలోకి రావు. నీకు తెలియకుండా ఇష్టాసారంగా నేను ఎప్పుడు ముట్టుకోలేదు. నేను సరదాగా చూశాను వీడియో. చూస్తే నువ్వు మాట్లాడుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? 14 ఏళ్ళ అమ్మాయి నా చెల్లి అంటే నువ్వు అక్రమ సంబంధం ఎలా అంటగడతావు? నువ్వు చూసావా? చెల్లి అని చెప్పానా? ఫుల్ వీడియో చూడాలా? చెల్లితో అక్రమ సంబంధం ఎవరైనా? ఇదేనా నీ మతం నీకు నేర్పింది? ఇదేనా నీకు శ్రీకృష్ణుడు నేర్పాడు? నీకు ఇదేనా నీ రాముడు నేర్పాడు? బైబిల్ని అంత దారుణంగా తిట్టాల్సిన కర్మ ఏంటి? నీకేంటి? ఇప్పుడు మత్తాయి నువ్వేం సంసోన్ అంటే ఎవరో తెలుసా? అదే చిన్నప్పుడు పాటలు పాడుకొని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నువ్వు ఎదవన్నారు అదవా. నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు. ఈ మతం నన్ను చదివించింది. మిషనరీ స్కూల్లో నాతో పాటు ఒక 50,000 మంది, 1,00,000 మంది దాకా చదువుకున్నారు. వాళ్ళంతా హిందువులే. మిషనరీ స్కూల్ అంటే చదువు చెప్తారు. క్రైస్తవ మతం అంటే శాంతికి, పీస్కి ప్రతిరూపాలు. మీరు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని రాక్షసుల్లా తయారు చేశారు. శాంతి కపూతాలని రక్త పింజరలాగా, రక్త పొడల్లాగా, నాగుపావుల్లా తయారు చేసి పెట్టిన నీకు ఈ 2026లో రక్తం చూపించకపోతే, రక్త కన్నీరు కనిపించకపోతే నేను ప్రపంచయాత్రకుని కాదు. నీకు ఈ 26 దరిద్రం ఎలాగుంటుంది అంటే ప్రతి చోట్ల నిన్ను పట్టకపోతే చూడు. నిన్ను ఏ దేవుడు కాపాడుతారో నువ్వు చేసిన తప్పులు క్షమాపణ చెప్పు. నువ్వు మత విద్వేషాలు ఇంత విపరీతంగా రెచ్చగొట్టడానికి ఎందుకు? ఈ యదవమండ టీవీ ఛానల్, దరిద్రగుట్టు టీవీ ఛానల్, వాళ్ళు ఉల్లిపాయలకి టమాటాలకి నిన్ను పిలిచి నువ్వు మాట్లాడితే వాడికి ఏం వస్తుందిరా? పొద్దున్న లెగిస్తే మత విద్వేషం. దేశం అభివృద్ధి చెందద్దు. పేద దేశంలో మనది ఎన్నో స్థానంలో ఉందా? పొల్యూషన్లో ఎన్నో స్థానంలో ఉందా? నీరు పొల్యూషన్, గాలి పొల్యూషన్, ప్రతిదీ పొల్యూషన్. దరిద్రం. రోజు దరిద్రంతో కొట్టుకు సస్తున్నాం. ఆకలి చావులు, దరిద్రం, జనాభా పెరుగుదల. వాటి మీద నువ్వు మాట్లాడు. మతాన్ని మీరు కాపాడాల్సిన దరిద్రం మాకొద్దు.
మీ దరిద్రులు మాకొద్దు. మేము చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు. బైబిల్ మేము చదువుకోగలం, ఖురాన్ మేము చదువుకోగలం, భగవద్గీత చదువుకోగలం, అన్నీ మేము చదువుకోగలం. ఈ జెన్జీ కిడ్స్కి సరైన దిశానిర్దేశం చేయడానికి ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు. నువ్వు వద్దు, నీ మతం నువ్వు తడిగొడ్డేసుకొని తొంగు. నువ్వేమైనా చెప్పాలంటే మన రాముడి గురించి, కృష్ణుడి గురించి గొప్ప విషయాలు చెప్పు, సంస్కృతి సాంప్రదాయాలు చెప్పు. పరాయి మతం కోసం నువ్వేమైనా మాట్లాడావంటే ఇంకా నీకు రక్త కన్నీరు, రక్త పింజిరే ఇయ్యదు. ఓకే, రాసి పెట్టుకో. నువ్వు రాసి పెట్టుకుంటావో, తడిగుడ్డ వేసుకొని తొంగుంటావో, నీకు ఈ 2026 సమాధానం చెప్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, 30 రోజులుగా బత్తాయిలు కొట్టుకుంటున్నారా? కర్మ ఎవరిని వదలదు. అరే నేను సీతామాత రామాయణ మహాభారతాలు చెప్పిన వాడిని దేవుణ్ణి ఎందుకు తిడతాను? సబ్స్క్రైబర్లే దేవుళ్ళే అని అంటాను కదా రోజును. దేవుణ్ణి తిట్టాల్సిన కర్మ ఏంటి? దేవుణ్ణే అనుకున్నాను. పాప కలికాలంలో నేను ఉన్నాను, నన్ను మీరే రక్షించండి అన్నాను. 30 రోజులు అయ్యేసరికి బత్తాయిలు కొందరు జైలుకి వెళ్ళారు, బత్తాయిలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బత్తాయిలు 2 బద్దలు అయిపోయాయి. ఈ బత్తాయి బత్తాయి ఇంకా 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 అవుతుంది. మీరు ఏ లాజిక్తో రాజకీయం చేశారో అదే రాజకీయం మీ ఉడతాళ్ళై మీకు ఈ 2026లో రక్తం కనబడుతుంది. ఇది నేను చెప్తుంది కదా, ఈ పవిత్ర గ్రంథాలన్నీ పట్టుకొని చెప్తున్నాను. ఇవన్నీ పవిత్ర గ్రంథాలు. మీకు ఉంటుంది ఈ 2026లో సమాధానం. కాలమే చెప్తుంది, సమయం చెప్తుంది. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందయ్యా. దేశాన్ని సర్వనాశనం చేశారు మీరు మత విద్వేషాలు. పొద్దున్న ఇస్తే చర్చి బద్దలు కొట్టడం, మసీదుల బద్దలు కొట్టడం, ఇదే మీకు అయిపోయింది. గుళ్ళు బద్దలు కొట్టడం. జనాభా మందే ఎక్కువ ఉంది. మనం వాళ్ళని 2 మతాలని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఆ బాధ్యతను వదిలి వాళ్ళతో రోజు గొడవలకి కయ్యానికి కాలు దువ్వుతారా మీరు? ఇదేనా మీ బతుకులు? ఇదేనా మీ మతాలు మీకు నేర్పించినవి? వెదవన్నారా వెదవల్లారా?